హలో వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన ఛానల్ని ఈరోజు ఫస్ట్ టైం చూసినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది నొక్కగానే ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను తొందరగా వీడియో పెట్టగానే మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి స్వీటీ వల్ల టోనీ వల్ల ఫ్రెండ్స్ అన్నమాట. స్వీటీ వల్ల టోనీ వల్ల ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ స్వీటీ దగ్గరికి వచ్చేసి ఇంకా రోజు సాయంత్రం వీళ్ళు ఆడుకుంటారు అనమాట బిల్డింగ్లోనే. ఇంకా ఓనర్ వాళ్ళ పాప, ఇంకా వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి అన్నమాట. ఇంకా అతను వేరే అబ్బాయి. ఇంకా వాళ్ళైతే ఆడుకోనికి వచ్చిళ్ళు అనమాట. ఇంకా అక్కడైతే ఆడుకుంటూ ఉన్నారు సరదాగా పిల్లలు, ఆ చిన్న బాబుతోని ఆడుకుంటూ ఉన్నారు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ వచ్చేసి ఇంకా చక్కెర, టీ పొడి అవన్నీ తెప్పించాను అనమాట. ఇంకా అవైతే అయిపోయాయి. ఇంకా అవి తెప్పించి ఇంకా అవైతే బాక్సులలో అయితే ఫిలప్ చేసుకుంటా ఉన్నాను అన్నిటిని. ఇంకా చక్కెర ఉన్ను ఇంకోటి టీ పౌడర్ అయితే మొత్తం మన బాక్సులలో ఫిలప్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా పాలైతే ఒక సైడ్ అయితే పాలైతే పెట్టేశాను. ఇంకా ఒక సైడ్ పాలు పెట్టేశాను. ఇంకా చక్కెర డబ్బాలో పోసాను. ఇంకా టీ పౌడర్ కూడా ఇంకా అందులో అయితే కట్ చేసి అయితే పోస్తూ ఉన్నాను. పాలైతే వేడైతే ఉన్నాయి, గ్యాస్ మీద పెట్టేశాను పాలైతే. ఇవి ఓపెన్ చేసుకునే వరకు పాలు కాకపోతే పిల్లలకి పాలు తీయవచ్చు అని చెప్పేసి పాలైతే వాళ్ళ కోసం తీయాలి. వాళ్ళ కోసం తీసాక తర్వాత ఇంకా టీ పౌడర్ అయితే వేసుకోవాలి. మన వీడియోలు ఇంకా మీకు తొందరగా నోటిఫికేషన్ రావాలంటే తొందరగా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. వీడియో చూసే ముందే వీడియోకు లైక్ అయితే ఇవ్వండి. అండ్ చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు అబ్బా. అండ్ చూసిన వాళ్ళు, నా వీడియో చూస్తూ ఉన్నారు కదా, చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. చూసిన దానికి మీరు చూసిన దానికి ఫలితం ఉంటుంది కదా, లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. ఇంకా ఈ వీడియోకి అయితే ఇస్తారని ఖచ్చితంగా నేనైతే ఇంకా అనుకుంటా ఉన్నాను. ఇంకా ఇస్తారని అనుకుంటా ఉన్నాను. కాకపోతే ఇవ్వండి. చూస్తూ ఉన్నారు వీడియోస్, ఇంకా చూసి చెప్పుకోవడం కాదండి, లైక్ కూడా ఇవ్వండి కొద్దిగా వీడియోకి అయితే. ఇంకా అక్కడైతే టీ పౌడర్ అయితే మొత్తం బాక్స్లో అయితే నేనైతే ఫిల్అప్ చేసేసాను అన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా చాయ్ అయితే పెట్టుకోవాలి. ఇంకా పిల్లల కోసం అయితే పాలు తీసి వాళ్ళకైతే పోసాను అన్నమాట. ఇంకా నేనైతే ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈ టీ పౌడర్ అనేది చాలా బాగుంటుంది, త్రీ రోదస్ చాలా బాగుంటుంది టీ పౌడర్ అయితే. ఇంకా అక్కడైతే టీ పౌడర్ అయితే వేసేసుకొని ఇంకా నాకు మా హస్బెండ్కి ఇద్దరికే కదా చాయే, ఇంకా తక్కువ పెట్టేసుకున్నాం. పాలు అయితే తీసి పక్కకు పెట్టాను. ఇంకా అక్కడ వచ్చేసి టీ అయితే తాగుతూ ఉన్నాను అనమాట. టీ అయితే ఇంకా అక్కడైతే తాగేస్తూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఏం కర్రీ అయితే వండలేదు, రైస్ పెట్టేశాను పిల్లల కోసం. మన పులిహోర రైస్ అయితే చేశాను అనమాట. ఇంకా అదైతే పిల్లలకు బాక్స్లోకి అండ్ టిఫిన్ అయితే వడ చేశాను. ఇంకా ఫాస్ట్ పులుసు అయితే పెడతా ఉన్నాను. ఎగ్ పులుసుకి అయితే ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ అయితే ఎగ్గులు ఆయిల్లో వేపుకుంటా ఉన్నాను. ఇలా వేపుకుంటే ఎగ్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఎప్పుడు ఒకటే తీరనుకుంటే బాగుంటుంది. ఇలా వండుకొని చూడండి ఒకసారి. అంటే నార్మల్గా నేను ఆనియన్తోనే వండుతూ ఉన్నాను, కాకపోతే ఇవి ఎగ్స్ అనేటివి వేపుకోవాలి, బాగుంటాయి. ఆనియన్ అయితే కట్ చేసి పెట్టాను. ఇంకా ఇవి కూడా వేపుతూ ఉన్నాను. మంచిగా వేగనివ్వాలి ఇవి, కానీ వేగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చిట్టపట్ట చినుకులు పడదని ఉంటాయి దీంట్లోకి వెళ్ళి. పడతానే ఆల్రెడీ నాకైతే. ఇగో ఇట్లా వేగని కాడ ఉంటుంది కదా, ఇట్లా ఆయిల్ పోసుకుంటే అదైతే, లేకుంటే ఇట్లా మధ్యలో కన్నా అనుకోవాలి. ఇంకా అక్కడైతే ఎగ్గులు అయితే ఫస్ట్ అయితే వేపుకుంటా ఉన్నాను అనమాట. ఇది ఈవినింగ్ వచ్చి టైం అయితే 6:30 అవుతుంది సాయంత్రం. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారనమాట. ఇంక ఈరోజు టోన్ అయితే వెళ్ళలేదు స్కూల్కి, ఇంకా స్వీట్ ఒకతే వెళ్ళిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే ఈవినింగ్ అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ఆయిల్ అయితే వేపుకున్నాను. చాలామందికి తెలుసుకోవచ్చు ఈ కర్రీ ప్రాసెస్ అయితే, అందుకే ఏం చెప్పట్లేదు నేనైతే. ఆల్మోస్ట్ ఇది చాలా ఎక్కువ మందికి తెలుసు అన్నమాట ఈ కర్రీ అయితే, నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా అక్కడైతే ఎగ్స్ అయితే వేపుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి ఎగ్స్ అయితే ఫస్ట్ అయితే ఆయిల్లో వేంపేసాను అన్నమాట. ఆయిల్లో వేంపేసి తర్వాత ఇంకా నార్మల్గా అందరూ వేసుకుంటే పోపు దినుసులు అవన్నీ వేసేసుకొని ఇంకా ఆనియన్ కూడా వేంపేసుకున్నాను నేనైతే. ఇంకా దాని మీద మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిస్తే మంచిగా మగ్గిపోతాయి.
ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. ఇంకా మీకు ఏమైనా కర్రీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను తప్పకుండా చేసి మీకైతే చూపెడతాను. ఇంక ఇక్కడైతే ఆనియన్ అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసాను ఫస్టే, కూరకి సరిపడంత సాల్ట్ అయితే ఫస్టే వేసాను నేను. ఇంకా సాల్ట్ వేసిన అనుకొని తొందరగా మగ్గిపోతే ఆనియన్, అందుకని చెప్పేసి సాల్ట్ అయితే ఫస్టే వేసేసాను. మంచిగా మగ్గిపోయినాయి ఆనియన్స్ అయితే. ఇంకా ఆనియన్ మగ్గిపోయినాక తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత అయితే కారము వేసేసి ఇంకా వాటర్ అయితే పోసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత లాస్ట్కు గరం మసాలా వేసుకుంటే సూపర్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా వాటిలోకి అయితే అండ్ రోటీస్ అయితే తీసుకొచ్చిండు అనమాట. ఇంకా రోటీస్ అయితే అవి రెడీమేడ్ రోటీలు అయితే తీసుకొచ్చిండు అనమాట. ఇంకా అవైతే కాలవాలన్నమాట, అంటే లైట్గా కాల్చి వస్తాయి అవి. ఫుల్గా మనం తినేటప్పుడు ఫుల్గా కాల్చుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా అవైతే తీసుకొచ్చిండు, అది రేపటి వీడియోలో పెడతా. ఖచ్చితంగా మన వీడియో అయితే చూడండి, రేపటి వీడియో అయితే మిస్ కాకండి. ఎందుకంటే ఆ రోటీలు ఎట్లుంటాయో నేను రేపటి వీడియోలో ఖచ్చితంగా అయితే మీకు పెడతాను. ఇంక ఇక్కడ వచ్చేసి తర్వాత అయితే ఇంక అక్కడైతే కర్రీ అయితే మరుగుతూ ఉంది. దాంట్లోకి వచ్చేసి మనం వేపుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ని అయితే ఒక చిన్న ఘాట్లు పెడతా ఉన్నాను. ఘాట్లు ఎందుకంటే అందులో మనం ఉడికించేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది, కర్రీ ఫ్లేవర్ అనేది కోడిగుడ్లకి దిగిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి అవి చిన్న హోల్స్ అయితే పెట్టేశాను వాటికి. ఇంకా పెట్టేసి ఎగ్స్ కూడా వేసేసి లాస్ట్కి అయితే కొద్దిగా గరం మసాలా అయితే వేసేసాను. అండ్ ఆ గరం మసాలా వేయగానే ఎమ్మిగా వచ్చేస్తూ ఉంది స్మెల్ అయితే కర్రీ. ఇంకా అక్కడైతే మన ఎమ్మి కర్రీ, ఎగ్గు ఆనియన్ కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది అన్నమాట. సూపర్ కర్రీ అయితే చూడండి. ఇంకా అక్కడ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంతకుముందే అండి నెత్తికైతే ఆయిల్ పెట్టుకున్నా. ఈరోజు వీడియో అయితే ఇంతే, రేపు నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, బాయ్.